నార్సింగ్ పిఎస్ పరిధిలో హైదర్ షాకోట్ ఏరియాలో మాత్రమే ఈరోజు జరిగినటువంటి ఘటన అంటే హిట్ అండ్ రన్ కేసులో కూడా ఒక రిటైర్డ్ ఆర్మీ జవాన్ కూడా తను ఈరోజు హిట్ అండ్ రన్ కేసు ద్వారా కూడా తను ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ ఘటన మాత్రము స్థానికంగా కలకలం రేపుతా ఉంది. ఈరోజు తెల్లవారుజామున తను విధులు ముగించుకొని వస్తున్న క్రమంలో ఒక నలుగురు యువకులు తప్పతాగి హై స్పీడ్లో కార్ రన్ చేసుకుంటూ వాళ్ళు డ్రైవ్ చేసుకుంటూ వచ్చి కూడా ఇక్కడ రిటైర్డ్ ఆర్మీ జవాన్ని కూడా తను కొట్టడం జరిగింది. అక్కడికక్కడే ఆర్మీ జవాన్ అయితే ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. ప్రస్తుతం పోస్ట్మార్టం నిమిత్తము ఇక్కడికి ఉస్మానియా ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. వాళ్ళ బంధువులే ఉన్నారు ఇక్కడైతే, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సరే, ఎన్ని గంటలకి ఈ ఘటన జరిగింది? అమ్మ, ఇది ఉదయాన వచ్చేసి 5:30 ఆ ప్రాంతంలో జరిగింది. అతను డ్యూటీ ఇట్లా ముగించుకొని వచ్చేసి అక్కడ అతను రామదేవగూడెం ఒక ఏరియాలో డ్యూటీ చేస్తున్నాడు. తీసుకుని ఉదయం ఇప్పుడు ఇంటికి వచ్చాను. ఇంటికి కొద్ది డిస్టెన్స్లో ఉందంటే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఇంటికి. అక్కడ యాక్సిడెంట్ వచ్చేసి ఒక్కొక్క నలుగురు కుర్రోళ్ళు ఒక మహేంద్ర యూఏలో వస్తున్నారు. వాళ్ళు మంచిగా బాగా తాగి బాగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చి వాళ్ళకి దిక్కు తెలియకుండా వచ్చేసి ఫస్ట్ టక్కర్ చేసేసారు. చేసిన తర్వాత ఇతను చాలా హైట్లో ఎగిరేసి కింద పడిపోయి అంత స్పాట్ ఇది బ్రెయిన్ హ్యామరేజ్ అయిపోయి స్పాట్ డెత్ అయిపోయింది అనమాట. అది కాకుండా కూడా ఇంకొక ముగ్గురిని కూడా ఏమిటే పక్కన ఉన్న వాళ్ళు కూడా కొట్టేసిండ్రు. కొట్టేసిన తర్వాత వాళ్ళ ఒకరు వచ్చేసి ప్రాణాలతో ఊగిసలాడుతున్నాడు, కొట్టుమిట్టాడుతున్నాడు. హాస్పిటల్ ఇంకొక ఇద్దరు వచ్చేసి వాళ్ళకి విపరీతమైన గాయాలు తగిలినాయి. వాళ్ళు సీరియస్గా, వాళ్ళ కండిషన్ కూడా స్టేటెడ్ టు బి సీరియస్. అది ఇది జరిగింది. ఇది ఇంకా అతను రిటైర్డ్ ఆర్మీ పర్సన్. అది రీసెంట్లీ ఒక 2 years అయిపోయింది. అతను 25 years ఆర్మీలో సర్వీస్ చేసేసి అక్కడే పక్కనే ఉంటున్నాడు. హైదర్ షా కోటలో ఇల్లు తీసుకుని అక్కడే వాళ్ళ ఫ్యామిలీతో ఉంటున్నాడు. 2 పిల్లలు, ఒక 10th చదువుతుంది పాప వచ్చేసి 8th చదువుతుంది. 2 ఆడపిల్లలు ఇద్దరు అనమాట. 10th 8th చదువుతుంది. చిన్న పిల్లలు. ఎందుకంటే అందులో వచ్చేసి ఇది మళ్ళీ ఇది సెకండ్ క్యారీ లెక్క ఎక్కడో ప్రైవేట్గా సర్వీస్ చేస్తుండ అనమాట. ఇంకా ఇది అంత పెన్షన్ కూడా అది రాదు కదా అంత పెద్దగాను. అందుకని ఏదో జాబ్, ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. పాప అతను సడన్గా జరిగింది. చాలా దుఃఖకరమైన విషయం అమ్మ ఇది. నాకు బామర్ది అవుతాడు అతను. ఇప్పుడు పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. తీసుకున్నారు. పోలీస్ స్టేషన్లో విచారించి కస్టడీకి పంపించారని చెప్పేసి మాకు తెలిసింది. మాకు అది కస్టడీ పంపించారంటే వాళ్ళని పంపించి విచారణ అయితే జరుగుతుంది. ఇంక ఏం యాక్షన్ తీసుకుంటూ ఫైనల్లీ తర్వాత యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు సార్? ఎందుకంటే ఈ హిట్ అండ్ రన్ కేసులు అనేది వరుసగా ఈ మధ్య మాత్రం జరుగుతున్న ప్రతి దిక్కు ఇదే. ఉదయం పేపర్ చదివిందంటే ఏ వార్తలు వస్తున్నాయి. కాబట్టి వీళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ ఉండాలమ్మా. ఇది అంతే. వాళ్ళ పిల్లల మీద తీసుకోకుండా వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా తీసుకోవాలంటాను నేను. ఇట్లాంటి వాళ్ళకి బండ్లు ఇవ్వకూడదు పిల్లలకి. ఒకవేళ తాగినరు, ఓకే అయిపోయింది, పండగ ఉన్నది, రైట్, నేను కాదంటంలా. నీకు 5,000 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నప్పుడు ఒక 500 రూపాయలు డ్రైవర్ని పెట్టుకోండి. దానివల్ల నువ్వు సేఫ్గా ఉంటావు, మరి వేరే వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారు కదా. దానివల్ల ఏ ఇబ్బంది అయితే ఏమైతే లేదు కదా. ఈ విధంగా రోజు జరుగుతూ ఉంటే గవర్నమెంట్ ఏంటంటే గవర్నమెంట్ రూటీన్ అయిపోయింది. వాళ్ళు కూడా గవర్నమెంట్ కూడా దీని మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి ఇటువంటి వాటి మీద అనేది. ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటారు చెప్పండి ఈ విధంగా. నువ్వు చేసిన తప్పిద వల్ల వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి ఇప్పుడు అవాస పాలైంది. ఇప్పుడు అంత ఇదైపోయిందా లేదా, రోడ్డు పాలైందా లేదా. ఇప్పుడు 2 ఆడపిల్లలు ఎవరు చూస్తారు? కాబట్టి గవర్నమెంట్ కూడా ఇలాంటివి చూసి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలి, వాళ్ళ పిల్లల్ని చదివించాలి, ఇవన్నీ చేయాలని నేను కోరుకుంటాను నేను. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూసినా ఎక్కువ కూడా ఈ హిట్ అండ్ రన్ కేసులో కూడా యూతే మెయిన్ సంపాదించాడు. వాళ్ళ ఇంట్లో ఉండేది ఇంకెవరు లేరు. ఇప్పుడు వాళ్ళ భార్య, 2 పిల్లలు, వాళ్ళు ఎలా బతకాలి? వాళ్ళు ఇప్పుడు వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏం లేదు వాళ్ళకి. ఇంకోళ్ళు ఎలా బతకాలి వాళ్ళు? కాబట్టి గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టాలి. ఇలాంటి యాక్సిడెంట్లు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. తెలిసింది సార్ మీకు? ఎన్ని గంటలకు? ఇది మాకు తెలిసిందమ్మా ఉదయం 6 గంటలకు తెలిసింది. అంటే అంతకుముందు మాకు తెలియదు. మాకు 6:30 తెలిసింది. తెలిసిన ఇమీడియట్గా మేము వచ్చేసేసినాం. ఇంత మీన్ టైం వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పడేసేసారు. లేదు, ఇక్కడ తీసుకొచ్చారనమాట. అక్కడ ప్రైవేట్గా ఏదో వాహనం ఒకటి వస్తుంటే అది ఏదో ఒకటి ఇది ప్రైవేట్ ఇది ఉంటే డీసీఎం వస్తుంటే ఆ డీసీఎంలో వేసేసి పాపం ఎవరు దగ్గర ఉండేవాళ్ళు ఉస్మానియా చేరమంటే. సార్ మీరేమవుతారు? నేను బావగారిని అవుతానండి. ఎన్ని గంటలకు తెలుసు? నాకు 6:30కి అట్లా తెలిసింది. అంటే ఇట్లా చాలా వరకు కూడా యూతే ఇలాంటి హిట్ అండ్ రన్ కేసులో కూడా అరెస్ట్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ హిట్ అండ్ రన్ కేసులో డ్రైవ్ చేసే వాళ్ళు కూడా వీళ్ళే ఉన్నారు. అంటే ఎటువంటి చర్యలు తీసుకుంటారు? కఠినమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది మేడం. అంతా యూతే ఉంటున్నారు మేడం. ఈ యాక్సిడెంట్లు చేసే వాళ్ళంతా ఎక్కువ యూతే. తాగేది,
రోడ్ల మీద అట్లా ఇవ్వకూడదు. మెయిన్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, వాళ్ళ ఫ్యామిలీకి మొత్తము వాళ్ళకు కూడా ఇంటి మెసేజ్ ఇచ్చేసేస్తే బాగుంటుంది. పిల్లలకి బండ్లు ఇవ్వద్దు మెయిన్. ఇచ్చినా కూడా మామూలుగా చెప్పాలా, అయ్యా కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా పోయిరండి అని చెప్పాలి. అవన్నీ లేవు మేడం. ఇప్పుడు గవర్నమెంట్ కూడా పట్టించుకుంటలేదు. గవర్నమెంట్ కూడా కొన్ని చూసేసి ఉన్నట్టు వదిలేస్తుంది. ఎవరు రికమెండేషన్ వచ్చిందనుకో మినిస్టర్ల ద్వారా రికమెండేషన్ చేసేది, ఈ కేసులు మాఫ్ చేయించుకుంటున్నాం. అలాంటివి కాకుండా కొంచెం కఠినమైన చర్యలు తీసుకుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. చూసాం కదా, మరి ఈరోజు జరిగినటువంటి హిట్ అండ్ రన్ కేసులో కూడా రిటైర్డ్ ఆర్మీ తనకి ఇద్దరు పాపలు, పాపము 10th క్లాస్ 8th క్లాస్, అంటే చిన్నపిల్లలు, వాళ్ళు మైనర్లు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అలాంటిది 2 years నుంచి తను ప్రైవేట్గా మళ్ళీ జాబ్ చేసుకుంటున్నారు. ఆ జాబ్ ముగించుకొని వస్తున్న సమయంలో తెల్లవారుజామున కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన అనేది కూడా స్థానికంగా చాలా కలకలం రేపింది. ఎందుకంటే ఇక్కడ రిటైర్డ్ ఆర్మీని తను ఢీ కొట్టిన తర్వాత తను ఎగిరి పడిపోవడం జరిగింది. బ్రెయిన్ ఇంజూరీ అయిపోయి అక్కడికక్కడే స్పాట్లో కూడా తన ప్రాణాలు కోల్పోయారు. అదే కాకుండా ఇంకా ఒక ముగ్గురిని కూడా ఢీకొట్టినట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఇప్పుడు అందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్ని పోలీసులు విచారిస్తూ ఉన్నారు. వాళ్ళ విచారణలో భాగంగా వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, వీళ్ళు మద్యం సేవించారా లేకపోతే డ్రగ్స్ ఏమన్నా తీసుకున్నారా, ఇంకా ఈ వీటిపైన కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు, నార్సింగ్ పోలీసులు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం, ఎక్కువ కూడా హిట్ అండ్ రన్ కేసులు ఎన్ని నమోదవుతూ ఉన్నాయి. అదేవిధంగా ఒక్కటే కాకుండా ఇప్పుడు మెయిన్గా ఈ రోజే చూసుకుంటే హైదరాబాద్ నగరంలో చందానగర్లో కూడా హిట్ అండ్ రన్ కేసు జరిగింది. ఇక్కడ తార్ కారు కూడా ఢీ కొట్టిన విషయంలో ఇద్దరు బైక్ మీద ఉంటే ఒకరేమో మృతి చెందడం జరిగింది. ఇంకొకరు ఇప్పుడు పాపం ప్రాణాలతో పోరాడుతూ ఉన్నారు. అలాంటిది ఈ హిట్ అండ్ రన్ కేసులలో తల్లిదండ్రుల బాధ్యత పూర్తిగా వ్యవహరించాలి అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్న సందర్భాలు చూస్తున్నాం. ఎందుకంటే పిల్లలు వెళ్తున్నారు, ఎంజాయ్ కోసం వెళ్తూ ఉన్నారు, డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. బయటికి వెళ్ళి పిల్లలు ఏం చేస్తున్నారు, అసలు ఎలా డ్రైవ్ చేస్తున్నారు, వాళ్ళు బయట ఏమన్నా మద్యం సేవిస్తున్నారా, డ్రగ్స్ సేవిస్తున్నారా, ఇవేవి తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు. అందులో ఒకటి, పిల్లలు విచ్చలవిడిగా తయారవడానికి కూడా తల్లిదండ్రులు డబ్బులు ఇచ్చి చెడగొడుతున్నారు అనే రకంగా కూడా అవుతూ ఉంది. ఈ మధ్య చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎవరిదైనా ప్రాణమే, ఇప్పుడు వాళ్ళు ఒక్కరిదే ప్రాణం కాదు కదా, వాళ్ళు ఎదుటి వాళ్ళని ఢీ కొట్టినప్పుడు వాళ్ళ కుటుంబం అంతా కూడా నష్టపోతున్నారు. ఒకరి ప్రాణం పోతే ఈ రోజున ఇంటి యజమాని ప్రాణమే పోయింది. అలాంటిది ఇప్పుడు ఆ కుటుంబం రోడ్డు పాలైంది అనుకోవచ్చు. దీని మీద గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకోవాలి. గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా కూడా ఇలాంటి వాళ్ళకు కఠిన శిక్షలు వేయాలి. ఇంకొకటి, హిట్ అండ్ రన్ కేసులలో గవర్నమెంట్ కొత్త చట్టాలు కూడా తీసుకురావాలి అనేది మాట్లాడుతూ ఉన్న సందర్భం కూడా మనం చూస్తున్నాము అందరం కూడా. ఎందుకంటే ఇక్కడ కుటుంబ సభ్యుల ఆవేదనే కాదు, ఇది ప్రతి ఒక్కరి ఆవేదన కూడా అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఆ నిద్ర మత్తుల్లా, మద్యం మత్తుల్లా, లేకపోతే ఆ డ్రగ్స్ తీసుకున్న మత్తుల్లా, వాళ్ళు ర్యాష్ డ్రైవింగ్ ఇది లేకపోతే ఎట్లా అనేది కూడా చూసుకున్నట్లయితే ఎదురుగా ఉన్న వాళ్ళని ఢీ కొడితే వాళ్ళ ప్రాణాలు పోయినప్పుడు, వాళ్ళ ఫ్యామిలీ జీవితాంతం నష్టపోయినప్పుడు ఎవరు భరిస్తారు? ఇదంతా కూడా మరి ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తారు కదా. అలాగే ఈ ఫ్యామిలీ కూడా క్వశ్చన్ చేస్తుంది, ఈరోజు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తుంది, నిందితుల ఫ్యామిలీలను కూడా క్వశ్చన్ చేస్తుంది. మరి తల్లిదండ్రులు ఖచ్చితంగా బాధ్యత వహించాలి. ఇంకొక విషయము, ఒకవేళ బయటికి వెళ్తే, మంచి సబ్జెక్ట్ చెప్పారు సార్ అయితే, బయటికి వెళ్ళినప్పుడు మీరు డ్రింక్ చేసినప్పుడు, మీరు ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు ఒక డ్రైవర్ని పెట్టుకోండి, ఒక డ్రైవర్ని పెట్టుకుంటే సేఫ్గా తీసుకెళ్తాడు అని. కానీ ఈ రోజులల్లో మనం చూస్తున్నాము, పోటాపోటీగా కూడా డ్రైవింగ్ చేస్తూ నేను ఫాస్ట్ అంటే నేను ఫాస్ట్గా వెళ్తాను అని చెప్పేసి హై స్పీడ్లో వెళ్ళి కూడా ఇలాంటి ఘటనలకి పాల్పడుతూ ఉన్నారు చాలామంది యువత. అలాంటిది మరి ఈ ఘటనలపైన ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి సారించాలి. ఈ హిట్ అండ్ రన్ కేసులు చాలా పెరుగుతున్నాయి, అవి అదుపులోకి తీసుకురావాలంటే కఠిన చర్యలు అమలు చేయాలి అనే విధంగా కూడా ఈ రోజున జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుంటే ప్రభుత్వం ముందుకెళ్లాలని ఆశిద్దాము. మరి ఈ రోజున పోస్ట్ మార్టం పూర్తవుతా ఉంది. ఇక్కడ రిటైర్డ్ ఆర్మీ జవానికి అసలు అది ఊహించుకుంటేనే భయభ్రాంతులకు గురవ్వాల్సిన అవసరం అయితే వచ్చింది. ఒక జవానికి
తల్లికే ఈరోజు ఎక్కడ దిక్కు లేకుండా పోయింది. పాపం ఇద్దరు పిల్లలు అనాథలు అవుతున్నారు. ప్రభుత్వం పట్టించుకోవాలి ఖచ్చితంగా. వాళ్ళని ఆదుకోవాలి. ఆ పిల్లలకి చదివించాలి. వాళ్ళ బాగోగులు చూడాలి అని కుటుంబ సభ్యులు కూడా కోరుతున్నారు. ప్రభుత్వాన్ని ఆర్థిక సాయం కోరుతూ ఉన్నారు. ప్రభుత్వం మరి దీని పట్ల ఎలా స్పందించబోతుందో చూద్దాము. ఇప్పుడైతే పోస్ట్‌మార్టం జరిగిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళబోతున్నారు. తర్వాత అంత్యక్రియల నిమిత్తం కూడా ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్న సిచ్యువేషన్‌లో అయితే చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం అయితే పరిస్థితి ఇలా ఉంది. ఈ కెమెరామెన్ విజయ్‌తో నిర్మల ఆర్టీ.